Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రిస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆంతరిక స్వస్థత తెలుగు ధ్యాన వడక చివరి రోజు ఉదయం 6 గంటలకి ఈ వాక్య పరిచర్యలో పాల్గొనటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 6 గంటలకి మనకు పూజ లేదు. ఈ మొదటి వాక్య పరిచర్య నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఈ వాక్య పరిచర్యను వెంటనే సిస్టర్ బానోక రెండవ పరిచర్యను చేయబోతూ ఉన్నారు. యథావిధిగా సాయంకాలం 6 గంటలకి మనకు సమష్టి పాటలతో కూడిన పరిశుద్ధ దివ్య బలి పూజ ఉంటుంది. పూజ అనంతరము ఆంతరిక స్వస్థత ఆరాధన మీకోసము నడిపించబోతున్నాం. ప్రియబిడ్డలారా, ఈ చివరి దినము చాలా చాలా ముఖ్యమైనటువంటి సమయం. మనం ఇప్పుడు ఏమి చేయబోతున్నామంటే, సోమవారం నుండి మంగళవారం, బుధవారం, గురువారం 4 రోజులుగా సేవకులు చాలామంది కరోనా మహమ్మారి వలన వచ్చిన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆంతరిక, శారీరక, ఆత్మీయమైనటువంటి గాయాల గురించి స్పష్టంగా తెలియచేశారు. మీరు చాలామంది ఈ వడకం ఈ టైంలో చాలా బాగుంది స్వామి, మా విషయాలు మీరు మాట్లాడుతున్నారు స్వామి, మేము చాలా విషయాలు నేర్చుకున్నాను స్వామి అని మీరు మాకు ఫోన్ చేస్తూ కమెంట్స్ రాస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, నిజంగా ఒక వ్యక్తికి ఆంతరిక గాయాలు ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ఉదాహరణ చెప్తాం. ప్రియబిడ్డలారా, సపోజ్ నాకు గుండెలో నొప్పి వస్తూ ఉందంటే, కేవలం గుండె నొప్పి వస్తుంది అని అంటూ ఉంటారు, కానీ యాక్చువల్ నిజంగా లోపల ఏమైనా తేడా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం వెళ్ళి స్కాన్ చేయించుకుంటాం, లేదా ఎక్స్రే చేయించుకుంటాం, రకరకాల టెస్టులు చేపిస్తూ ఉంటాం. అలా టెస్టులు చేయించినప్పుడే తెలుస్తుంది నిజంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా. ఇది నేను పట్టించుకునే అవసరం లేదా, నేను మెడిసిన్ వేసుకోవాలా, మెడిసిన్ అసలు వేసుకునే అవసరం లేదా, లేదా ఏమైనా గుండె ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ కూడా అవసరం లేదా, నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను అని ఈ టెస్టుల వలన తెలిసిపోతుంది. ప్రియబిడ్డలారా, మనము యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఒక టెస్ట్ చేయబోతున్నాం, ఒక పరీక్ష చేయబోతున్నాం. నాకు నిజంగా ఆంతరిక గాయాలు ఉన్నాయా? ఆంతరిక గాయాలు ఉంటే నాలో ఎన్ని ఆంతరిక గాయాలు ఉన్నాయి? ఈ ఒక పరీక్ష, ఈ ఒక టెస్ట్ ఇప్పుడు చేయబోతున్నాం. ఇది ఎలా చేయబోతున్నానంటే ప్రశ్నిస్తే, ప్రియబిడ్డలారా, సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్స్ అనగా మనస్శాస్త్ర విదగ్ధులు, మనస్శాస్త్ర డాక్టర్లు వేలాది మందిలో వారు చేసినటువంటి స్టడీస్ ప్రకారము, వారి అనుభవాల ప్రకారము, వారి యొక్క జ్ఞానం ప్రకారము, వారి యొక్క తెలివితేటల్ని ఆధారం చేసుకుని 107 క్వశ్చనైర్ అనగా 107 ప్రశ్నలు వారు రాసి తయారు చేసుకున్నారు. ఈ 107 క్వశ్చన్స్, సవాలు నేను మిమ్మల్ని ప్రశ్నించబోతున్నా. ఈ సవాళ్ళకి కేవలము ఒకే ఒక ఆన్సరే ఉంది. అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మధ్యలో సన్నిగ్ధావస్థ కలిగించే ఒక సవాలు లేదు. ఈ 107 ప్రశ్నల్ని అడిగినప్పుడు బిడ్డలారా, మీరు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి, ఇది నాలో ఉందా, నాలో లేదా? ఈ భావాలు నాలో పనిచేస్తూ ఉన్నాయా లేదా? ఇది నాకు వర్తిస్తూ ఉందా లేదా? ఇది నాకు వర్తిస్తూ ఉంది అని మీకు అనిపిస్తే బిడ్డలారా,
మీరు ఒక పేపర్ కానీ, ఒక పెన్ను కానీ, ఒక డైరీ తీసుకోండి. నేను అడిగినప్పుడు ఏదైతే ఎస్ ఇది నాకు వర్తిస్తుంది, ఇది నాకు జరుగుతూ ఉంటుంది, ఇది నాకు ఒక వాస్తవంగా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే మీరు దాన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది ఈ 107 ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు నిజంగా నీకు వర్తిస్తుంది. ప్రియలారా, ఈ పరీక్ష అయిన తర్వాత టోటల్ లెక్క పెట్టుకోండి. ఏమేమి ఏరియాస్లో నీకు ఆంతరికాయాలు ఉన్నాయి, అది ఎంతవరకు లోతుగా ఉంది, ఎంతవరకు అది సీరియస్గా ఉంది అని మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రియలారా, సాయంకాలము ఆంతరిక స్వస్థత ఆరాధన ఉంది కాబట్టి మనము స్వస్థత కావాలని ఈ ఆంతరిక స్వస్థత ప్రార్థనలో, దివస ప్రసాద ఆరాధనలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇది మొదటి అంశం. రెండవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇప్పుడు గమనించండి. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు అంటే అందులో రకరకాల స్టేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు మనకి జలుబు, దగ్గు, ఇటువంటి అనారోగ్య వ్యవస్థ వస్తే బాగలేదు అంటాం, కానీ మనం అదేం పట్టించుకోం. ఎందుకంటే జలుబు రావటం పోవటం మామూలే, దగ్గు రావటం పోవటం మామూలే. అది మనం ఎవరు కూడా సీరియస్గా తీసుకున్న వాళ్ళం కాదు. కానీ నాకు కరోనా వచ్చింది అంటే బాబోయ్ ఇంకా భయం, అది మనం తప్పకుండా సీరియస్గా తీసుకుంటాం. నాకు క్యాన్సర్ వచ్చింది అంటే సీరియస్గా తీసుకుంటాం. అలాగే ప్రియబిడ్డలారా, నేను ఈ 107 క్వశ్చన్ ఆన్సర్స్ ఎస్ ఆర్ నో అనేటువంటి ఈ క్వశ్చనైర్ సైకాలజికలీ మనల్ని పరీక్షించటానికి, టెస్ట్ చేయటానికి, వాస్తవ పరిస్థితి తెలుసుకోవటం నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఈ క్వశ్చన్కి ఒకవేళ ఎస్ అని ఆన్సర్ వచ్చినా, ఈ ఎస్ అనే ఆన్సర్ నాకు జలుబులాగా అనిపిస్తుందా, దగ్గులాగా అనిపిస్తుందా, అది నామమాత్రంగా పెద్ద పట్టించుకునే అవసరం లేదా బహుశా ఇది కరోనా లాగా ఉంటుందా, ఇది క్యాన్సర్ లాగా ఉంటుందా, ఇది నాలో బలంగా పనిచేస్తూ ఉందా, దీనివల్ల నాకు ఆల్రెడీ చాలా రకరకాల ఇబ్బందులు ఆల్రెడీ కలుగుతూ ఉన్నాయి, దీనివల్ల నేను నా జీవితాన్ని ముందుకు నడిపించలేకపోతూ ఉన్నాను అని ఒక సీరియస్ కండిషన్లో మీరు ఉన్నారా అనేటువంటి ఒక పోలిక, ఒక స్టడీస్ మీరే చేయాలి. ఇప్పుడు నేను అడిగిన ఒక ప్రశ్నకి ఎస్ అని ఆన్సర్ వచ్చినా అది పెద్ద పట్టించుకున్న కేసు కాదంటే మీరు వదిలిపెట్టండి. పెద్ద పట్టించుకునే ఇష్యూ కాదు అంటే మీరు వదిలిపెట్టండి, ఒక జలుబులాగా, దగ్గులాగా తీసుకోండి. కానీ నేను అడిగిన కొన్ని ప్రశ్నలకి అవును ఇది చాలా సీరియస్, ఇది కరోనా లాగా నాలో పనిచేస్తూ ఉంది, క్యాన్సర్ లాగా పనిచేస్తుంది, ఇది చాలా సీరియస్ అని మీకు అనిపిస్తే బిడ్డలారా, ఆ విషయాలను గురించి మీరు సీరియస్గా తీసుకోవాలి. మీరు ప్రత్యేకంగా స్వస్థత పొందుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. నిజంగా దేవుని సన్నిధిలో సాయంకాలము నేను నడిపించబోయే ఆంతరిక స్వస్థత ఆరాధనలో మీరు ప్రత్యేకంగా దానికోసం మీరు ప్రార్థన చేయాలి, సీరియస్గా తీసుకోవాలి. దాని నుంచి బయటపడటానికి మార్గాలు మీరు కనుక్కోవాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మీ నిజ పరిస్థితి ఏంటి, నీకు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అని మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, నేను ఇది ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు శిరములు వంచి నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అని 4 రోజులు ఈ ధ్యాన ఉడకములో పాల్గొనడానికి మీరు మాకు అవకాశము ఇచ్చినందుకు స్తోత్రం. దేవా, ఈ చివరి రోజు శుక్రవారం ఉదయకాల సమయంలో ఆంతరిక స్వస్థత నాలో ఉందా లేదా అని టెస్ట్ పరీక్ష చేయబోతూ ఉండగా మమ్మల్ని జ్ఞానముతో నడిపించండి. నీ శ్రద్ధను మాకు అనుగ్రహించండి ప్రభువా. నా నిజమైన శారీరక, మానసిక, ఆత్మీయ స్థితి ఏంటి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా నా క్యారెక్టర్ని, స్వభావాన్ని, మాటలను, నాలో కలుగుతున్న భావాలను అర్థం చేసుకోవాలి అని పరిశుద్ధాత్మదేవ మాకు నేర్పించండి. శ్రద్ధతో ఈ యొక్క సందేశాన్ని వినటానికి, ఈ సందేశాన్ని అర్థం చేసుకోవటానికి, నా నిజమైన పరిస్థితి ఏంటో అని తెలుసుకోవటానికి, చివరికి నీ స్పర్శ వలన, నీ ఆత్మ వలన, నీ వాక్కు వలన,
నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన, నీ యందు మాకు కలిగిన విశ్వాసం వలన ఈ వడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వస్థతను, విడుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి మాకు తోడై ఉండమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్తులము నుండి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, చెక్ లిస్ట్లో నంబర్ 1, డూ యూ హ్యావ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఒక వ్యక్తికి ఉన్న ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేస్తూ చూస్తున్న పరిస్థితి. నాకు తలాంతు లేదు, నాకు ధైర్యం లేదు, నేను దేనికి పనికిరాను, నాకు అది లేదు ఇది లేదు అనేటువంటి ఆత్మగౌరవం తగ్గిపోతున్న ఒక పరిస్థితిలో నువ్వు ఉన్నావా లేదా? నంబర్ 1. నంబర్ 2, డూ యూ ఫీల్ లాస్ట్? డూ యూ ఫీల్ లాస్ట్ అంటే అంతా అయిపోయినట్టు, ఇంకా ఏ మిగలలేదు, ఇంకా ఏ లాభం లేదు, టైం అయిపోయింది అనేటువంటి ఎప్పుడు ఒక నిరుత్సాహం కలుగుతున్నటువంటి ఒక ఆలోచన. నంబర్ 3, డూ యూ హ్యావ్ గిల్ట్ ఫీలింగ్? గిల్ట్ ఫీలింగ్ అంటే పిల్లరా అపరాధ భావం. ఈ అపరాధ భావం తరచుగా ఒక వ్యక్తిలో ఒక గిల్ట్గా, ఒక తప్పుగా, ఒక అపరాధ భావంగా అది మళ్ళా ఒక వ్యక్తిని కృంగతీస్తూ ఉన్నటువంటి ఒక ఆలోచన. నంబర్ 4, డూ యూ హ్యావ్ డీప్ రిజెక్షన్? డీప్ రిజెక్షన్ అంటే ప్రియబులారా లోతైన ఒక తృణీకరించబడిన భావం. వేరే వాళ్ళ వలన నీకు తృణీకరణ కలిగినటువంటి ఒక భావం కలిగి ఉండటం. నేనంటే ఎవరికి అవసరం లేదు, ఎవరికి నేనంటే పడదు, ఇష్టం లేదు అనేటువంటి ఒక తలంపు. ప్రియులరా, నంబర్ 5, డూ యూ హ్యావ్ సాడ్నెస్ ఆర్ డిప్రెషన్? సాడ్నెస్ ఆర్ డిప్రెషన్ అంటే ఎప్పుడు ఒక వ్యక్తి కృంగుతల కలిగి ఉండటం, లేదా ఎప్పుడు ఒక వ్యక్తికి దుఃఖం కలిగి ఉండటం. ఇది యాక్చువల్లీ సాడ్నెస్ ఆర్ డిప్రెషన్ అంటే. నంబర్ 6, ప్రియబిడ్డలారా, డూ యూ హ్యావ్ ఫోబియాస్ ఆర్ మానియాస్? ఫోబియాస్ ఆర్ మానియాస్ అంటే ప్రియబిడ్డలారా అది ఒక రకమైనటువంటి భయం, కానీ అది నిజంగా భయం కాదు. ఎందుకు భయం కాదంటే మనిషి సాధారణంగా దేన్ని భయపడతారు? నాకు హాని కలిగించగలిగిన ఏదైనా ఒక వస్తువుని కానీ, లేదా ఒక జీవిని కానీ, పరిస్థితిని కానీ భయపడతా. కానీ నాకు నిజంగా భయం కలగదు అనేటువంటి ఒక వస్తువుని, ఒక స్థలాన్ని, ఒక జీవిని భయపడటం. ఉదాహరణ చెప్తాం, బల్లిని భయపడటం, చీమ అంటే భయం, పురుగు అంటే భయం, చీకటి అంటే భయం. ప్రియబిడ్డలారా ఇవి అన్ని ఫోబియాస్ అన్నమాట. ఎందుకంటే అవి నీకు నిజంగా నీ ప్రాణానికి ఎటువంటి హాని కలిగించేది కాదు, అయినా భయం. దీన్ని ప్రియబిడ్డలారా ఫోబియాస్ ఆర్ మానియాస్ అంటారు. ఇంకా నంబర్ 7, ప్రియబిడ్డలారా అదేంటంటే డూ యూ హ్యావ్ అబ్సెషన్ అన్నారు. అబ్సెషన్ అంటే ఏదైనా ఒక పని మీద, ఒక తలంపు మీద ఒక వ్యక్తి ఎప్పుడూ నిమగ్నమైపోవటం. ఉదాహరణ చెప్తా, కొంతమందికి మొబైల్ ఫోన్ అంటే ఇంకా అందులోనే మునిగిపోతారు, వాట్సాప్ అంటే, ఫేస్బుక్ అంటే అందులో మునిగిపోతారు, సినిమా అంటే సినిమా పిచ్చి. ప్రియబిడ్డలారా ఇటువంటి ఏదో ఒక పని మీద, ఒక కార్యం మీద ఒక వ్యక్తి పూర్తిగా మునిగిపోయి ఇంకా లోకమున గురించి మర్చిపోయి జీవిస్తున్నట్టు ఒక పరిస్థితి. ప్రియబిడ్డలారా నంబర్ 8, డూ యూ హ్యావ్ ఎనీ సైకోసోమాటిక్ ఇల్నెస్? సైకోసోమాటిక్ ఇల్నెస్ అంటే ప్రియబిడ్డలారా ఏదైనా ఒక పరిస్థితిని గురించి, వ్యక్తిని గురించి, ఒక సంఘటన గురించి తరచుగా ఎక్కువగా లోతుగా ఆలోచించి దానివల్ల మానసికమైన ప్రభావం వల్ల, ప్రెషర్ వల్ల శారీరకమైనటువంటి ఆరోగ్యం పాడైపోవటం.
ఇది ఏదైనా ఒక శారీరకమైన ఒక రోగాను వలన కానీ ఒక వైరస్ వలన కానీ వచ్చే అనారోగ్య అవస్థ కాదు. అది కేవలము మానసికమైనటువంటి బాధల వలన, మానసికమైనటువంటి ఆలోచన వలన, కృంగతీయటం వలన శరీరములో ప్రభావం పడి 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 ఆ తట్టుకోలేక మనిషి శారీరకంగా రోగివైపోతారు. దానికి డాక్టర్ల దగ్గర మెడిసిన్ మందు లేదు. ఎందుకంటే అది మానసిక ప్రభావం వల్ల వచ్చిన శారీరక అనారోగ్య అవస్థ కాబట్టి బిడ్డలారా. ఇంకా నంబర్ 9, డూ యూ హ్యావ్ డీప్ రిసెంట్మెంట్స్? బిడ్డలారా, డీప్ రిసెంట్మెంట్స్ అంటే ఒక వ్యక్తిని మన్నించినా సరే, వదిలిపెట్టినా సరే, ఒక ప్రాబ్లం అయిపోయినా సరే అది మనసు నుంచి వెళ్ళిపోవటం లేదు. క్షమించాలన్నా, వదిలిపెట్టాలన్నా, సంతోషంగా ఉండాలన్నా నాకు ఉండాలని ఉంది, నేను ప్రయత్నిస్తున్నాను, కానీ అది లోపల నుంచి వెళ్ళిపోకుండా నన్ను ఏదో ఆటంకిస్తూ ఉన్నట్లు, నన్ను ఏదో ప్రెషర్ చేస్తున్నట్లు, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్న ఒక పరిస్థితి ఒక వ్యక్తికి రావటం. ప్రియలారా, నంబర్ 10, డూ పీపుల్ కమెంట్ సమ్ ఆఫ్ యువర్ మేనరిజమ్స్? అనగా నీకు నడకలో కానీ, ఎడకలో కానీ, మాటల్లో కానీ, మీ క్యారెక్టర్లో కానీ నీకున్న కొన్ని స్వభావ ప్రత్యేకతలు చూసి మనుషులు ఏదో ఒక మాటలు అనటం, కమెంట్ చేయటం. ఉదాహరణ చెప్తాం. కొంతమంది వాళ్ళరా మాట్లాడుతుంటా ఊరికనే ఇలా అంటూ ఉంటారు కొన్నిసార్లు. వాళ్ళకే తెలియదు. నేను అలాంటి వాళ్ళని చూశాను. వాళ్ళు అది తెలవకుండా చేస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇలా మెల్లగా ఇలా ఇలా ఒక షోల్డరు ఇలా 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 పోవటము, కొంతమంది ఇలా ఇలా చేయటం, ఇటువంటి రకరకాల పనులు ఉన్నాయి. మేనరిజం అంటారు. అది వారు తెలియకుండా చేస్తున్నారు. కొంతమంది ఇలా మాట్లాడుతుండగా కళ్ళు ఇలా ఇలా చేయటం, రకరకాల, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. అటువంటి ఏమైనా మేనరిజం మీకుందా? ఉంటే అది చూసి వేరే వాళ్ళు ఏమైనా కమెంట్స్ చెప్పారా, చేశారా? అది నీలో తిరుగుతూ ఉందా? ఇటువంటి ఒక పరిస్థితి. 12, డూ యూ హ్యావ్ ఫియర్స్? అనగా నీకు భయం ఎక్కువ కలుగుతూ ఉంటుందా? ఒక భయం పట్టే వ్యక్తిలాగా ఉంటున్నావా? అనగా స్పెషల్లీ బ్రీబులరా, ఈ పరీక్ష టెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే దాదాపు 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వలన ఎన్నో రకరకాల విధంగా మానసిక, శారీరక విపరీతమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితి వలన మన నిజమైనటువంటి స్వభావం, క్యారెక్టర్ మారిపోయి వేరే ఏదో ఒక ప్రభావములు మనం జీవిస్తూ ఉంటున్నాం. అది తెలుసుకోవటానికి ప్రియబుళ్ళారా ఈ టెస్ట్ పెడుతూ ఉన్నామన్నమాట. సో అందువలన చాలామందికి భయమే. ఈ భయం వలన ఏం చేయలేకపోతూ ఉన్నాం, నమ్మకం కోల్పోతూ ఉన్నాం, నిద్ర పట్టడం లేదు, ఇటువంటి ఫ్యూచర్ మీద, భవిష్యత్తు మీద వారికి నిరీక్షణ కోల్పోతూ ఉంది. ఇవి అన్నీ భయం నుంచి వస్తూ ఉంది. అందువలన ఇదే 12వ క్వశ్చన్, నీకు ఏమైనా రకమైనటువంటి భయం ఉందా? భయం నిన్ను నీ సాధారణ జీవితంలో నీ ముందుకు సాగలేకపోతూ ఉన్నావా? నెక్స్ట్ 13, డూ యూ హ్యావ్ యాన్ యాంగ్జైటీ ప్రాబ్లం? యాంగ్జైటీ ప్రాబ్లం అంటే ప్రియబిడ్డలారా ఆందోళన కలిగి ఉండటం. మనసుకి సమాధానం లేదు, మనసుకి శాంతి లేకుండా ఎప్పుడూ ఒక రకమైనటువంటి ఆందోళన యాంగ్జైటీ కలిగి ఉంటున్నటువంటి ఒక మానసికమైనటువంటి ఆంతరిక స్థితి. నంబర్ 14, డూ యూ హ్యావ్ సూయిసైడల్ టెండెన్సీస్? సూయిసైడల్ టెండెన్సీ అంటే ప్రియబుళ్ళారా ఆత్మహత్యపు ఆలోచన కలిగి ఉండటం. ఇంకా జీవితంలో విరక్తి వచ్చేసి ఇంకా బతకటం అవసరము లేదు, జీవితములో అర్థము లేదు, జీవితం అంతా అయిపోయింది, నేను చచ్చిపోతే బాగుంది అని, లేదా నేను కూర్చున్నప్పుడు ఈ బిల్డింగ్ నా ఇల్లే నా మీద కూలి పడితే బాగుందని, నేను ప్రయాణం చేస్తున్న ఈ బస్సుకి యాక్సిడెంట్ అయ్యి ముందు నేను చనిపోవాలని, లేదా ఏమైనా మందు కొనుక్కు వచ్చి లేదా ఏమైనా బిల్లలు టాబ్లెట్స్ మింగి చనిపోవాలని తరచుగా ఒక వ్యక్తికి కలుగుతున్నటువంటి ఆలోచన ఈ కరోనా మహమ్మారి వలన నీకు వచ్చిందా? నంబర్ 15, డూ యూ హ్యావ్ నర్వస్నెస్? నర్వస్నెస్ అంటే ప్రియపడ్లారా అది ఒక రకమైనటువంటి భయమే. అంటే ఇలా చేతులు ఇలా పట్టుకుని గట్టిగా ఒత్తి ఇంకా భయపడుతూ ముందుకు రాకుండా ఆత్మధైర్యం కోల్పోయి ఒక వ్యక్తి ఉన్న పరిస్థితి నర్వస్నెస్ కలిగి ఉండటం. కొంతమందికి 10 మంది ముందు నిలబడాలన్నా, స్టేజ్ మీద వచ్చి ఒక మాట చెప్పాలన్నా, 2 మాటలు ఒకరితో మాట్లాడాలన్నా ఇవన్నీ నర్వస్నెస్గా ఉంటుంది, ధైర్యం లేకుండా పోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి నీకుందా?
నంబర్ 16, డూ యూ హ్యావ్ సెల్ఫ్ పిట్టి? ప్రియమిలారా, సెల్ఫ్ పిట్టి అంటే స్వీయ జాలి అని చెప్పవచ్చు. స్వీయ జాలి అంటే ప్రియపిల్లారా, అంత నాకే జరుగుతూ ఉంది, అంత నేనే బలి అయిపోయాను, నాకు ఇవన్నీ వచ్చాయి, వేరే ఎవరికి లేదు అనేటువంటి ఒక స్వీయ జాలి కలిగి నిన్ను గురించి నువ్వే ఏదో పెద్ద బరువు మోసినట్లు ఫీల్ అయ్యి ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఎవరితో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆంతరికమైనటువంటి గాయం. నంబర్ 17, డూ యూ హ్యావ్ సెక్స్ అబ్నార్మాలిటీస్? ప్రియపిల్లారా, లైంగికత అనేది దేవుడు అందరికి ఇచ్చినటువంటి ఒక బహుమానం, ఒక కృప, ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం. కానీ ఈ లైంగికత అనే దేవుడు ఇచ్చినటువంటి యొక్క బ్లెస్సింగ్స్ని ప్రియపిల్లారా సరి అయినటువంటి మార్గములో ఒక వ్యక్తి వినియోగించుకోకుండా దాని ఫలితమున రకరకాల చెడు ప్రభావాలకి, పాపానికి ఒక మనిషి పరువు పోగొట్టుకునేలాగున, ఒక మనిషి 10 మంది ముందు గౌరవం పోగొట్టుకునేలాగున, ఒక మనిషి దేవుడిచ్చినటువంటి ఆ సెక్స్, లైంగికత అనేటువంటి ఆ బ్లెస్సింగ్స్ని పాప మార్గములో తనను తాను నాశనం చేసుకోవటానికి వాడుతున్నటువంటి విధానాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రియపిల్లారా, ఒకటి మాస్టర్బేషన్ అంటే ప్రియపిల్లారా సొంతమైనటువంటి లైంగిక ఆసక్తి తీర్చుకోవటానికి హస్తప్రయోగం చేసుకోవటం అంటారు తెలుగులో. రెండవది ప్రియపిల్లారా లెస్బియనిజం అండ్ హోమోసెక్సువాలిటీ. లెస్బియనిజం అంటే ఆడవాళ్ళతో లైంగిక సంతృప్తి కలగటానికి రిలేషన్షిప్ పెట్టుకోవటం. హోమోసెక్సువాలిటీ అంటే మగవాళ్ళతోనే లైంగిక ఆసక్తి కలిగి ఆ సుఖం పొందుకోవటానికి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం. మీరు ఈ బయట ప్రపంచంలో ఇది మీరు చూస్తూ ఉండవచ్చు ప్రియబిడ్డారా. బెర్షాలిటీ అంటారు. బెర్షాలిటీ అంటే ప్రియబిడ్డారా మనిషి జంతువులతోనూ మృగముతో కూడా సంబంధం పెట్టుకొని లైంగిక సుఖం పొందుకోవటం. అనగా మనిషితో సాధారణంగా బంధం పెట్టుకోవటారు, కానీ మనిషి జంతువులతో సంబంధం పెట్టుకోవటం అది ప్రకృతి విరుద్ధమైనటువంటి సంబంధం. మగవాళ్ళతో ఆడవాళ్ళతో లైంగిక బంధం పెట్టుకోవటం ప్రకృతి విరుద్ధమైనటువంటి పాపం. మీకు తెలుసు, బైబిల్లో అబ్రహాము లోతు కాలములో సోదోము గోమోర 2 దేవుడు అగ్ని గంధకము ద్వారా నాశనం చేయటానికి కారణం ఇదే. ప్రకృతి విరుద్ధమైనటువంటి సంబంధములో మనుషులు పాప సుఖములో పడిపోయి లీనమై ఉన్నారు కాబట్టి. ఇంకా 4వది పిల్లరా ఎక్సిబిషనిజం అంటారు. ఎక్సిబిషనిజం అంటే సొంత శరీర సౌందర్యాన్ని, సొంత శరీర భాగాలను ఎదుటి వ్యక్తి చూడటానికి చూపించేలాగున సరిగా డ్రెస్ వేసుకోకుండా ఉండటం. అది కొంతమందికి ఉన్న ఆనందం. అది డ్రెస్ ఎందుకు వేసుకుంటారు? నా శరీరాన్ని కప్పుకోవటానికి, నా శరీరాన్ని ఎదుటి వ్యక్తి ముందు గౌరవంగా ప్రదర్శించటానికి, నా శరీరం గురించి ఎవరు ఒక తప్పుగా అనుకోకుండా పాపానికి నేను ఛాన్స్ ఇవ్వకుండా నేను డ్రెస్ వేసుకుంటున్నా. అది గౌరవంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను ప్రియబిడ్డలారా. నేను ఇక్కడ అంకి వేసుకొని మంచిగా కూర్చొని వాక్యం బోధిస్తూ ఉన్నాను. నేను ఈ 2-3 బటన్స్ విప్పేసి ఇక్కడ కూర్చొని ఎట్లా ఉంటుంది? మీరు చూస్తున్న మీకు అనిపిస్తుంది. నా చెస్ట్, నా ఇక్కడ లోపల ఏముందో ఇవన్నీ చూస్తూ మీరు కూర్చొని మీకు అనిపిస్తుంది. ఇది తగినటువంటి గౌరవంతో కూడిన డ్రెస్ వేసుకోవటం కాదు. సో కానీ కొంతమంది ఏం చేస్తారంటే, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ శరీర అవయవాలు చూపించటానికి అటువంటి డ్రెస్సులు వేసుకుంటారు, సరిగా డ్రెస్ వేసుకోకుండా. అంటే చూసే వాళ్ళకి చూడగానే ఏదో ఒక తప్పుడు ఆలోచన కలిగేటట్లు, వారిపై ఒక కోరిక కలిగించేటట్లు డ్రెస్ వేసుకోవటం. ఇంకా పీపింగ్ అంటే ప్రియబిడ్డలారా ఒక వ్యక్తిని రహస్యంగా చూడటం. ఆ వ్యక్తి నేను చూస్తూ ఉన్నాను అని తెలవకుండా తొంగి చూసుకోవటం కానీ, దాగి ఉండి చూసుకోవటం కానీ, ఆ వ్యక్తి కనపడకుండా చూడటం. లేదా కొన్నిసార్లు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్నానం చేస్తున్నప్పుడు తొంగి చూడటం. ప్రియబిడ్డలారా ఇటువంటి ఒక వ్యక్తిని చూసి ఆనందపడేటట్లుగా ఆలోచన, ఇవి అన్నీ కూడా ప్రియబిడ్డలారా లైంగికపరమైనటువంటి పాపాలే. అనగా సరిగా మనము ఒక ఆత్మీయ ఆంతరిక స్వస్థత కలిగిన ఒక మంచి గౌరవంతో కూడినటువంటి ఒక క్యారెక్టర్ స్వభావాలు కాదు.
ఎందుకంటే ఇది 10 మందికి తెలిస్తే లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకుంటే ఏమనుకుంటారు? చీ అంటారు, సిగ్గులేదురా అంటారు, తిడతారు, పరువు పోతుంది, కానీ చేస్తారు. ఇవి అన్నీ కూడా ఇటువంటి అలవాట్లు మీకు ఉంటే ప్రియబిడ్డలారా, ఇది ఆంతరికమైనటువంటి గాయాలకి సూచన. నేను చెప్పాను కదా నా టాక్లో, చిన్నప్పటి నుంచి తల్లి కడుపులో పడినప్పుడు మొదలుకొని మనము పైకి వచ్చినటువంటి జీవిత మార్గములో లేదా ఆ జీవిత కాలచక్రలో వచ్చినటువంటి లోటుపాట్ల ప్రభావాల వలనే ఇలా ఒక్కొక్క మనిషి తయారవుతారు. నెంబర్ 18, డూ యూ హ్యావ్ అడిక్షన్స్? ప్రియబిడ్డలారా, అడిక్షన్ అంటే ఏదో ఒక చెడు అలవాటుకి నేను బానిసలైపోవటం. కొంతమందికి తాగుడు అలవాటే అడిక్షనే, కొంతమందికి పొగ తాగటం అడిక్షన్ అలవాటే, కొంతమందికి సినిమా అలవాటే, కొంతమందికి దొంగతనం అలవాటే. అది చెయ్యకుండా వాళ్ళు ఉండలేరు. అంటే ఏదైతే నీకు చేసి అలవాటు పడ్డదో, అది చెయ్యకుండా ఉండలేకపోతూ ఉన్నావో దానిని అడిక్షన్ అంటారు. అటువంటి ఏమైనా అడిక్షన్స్ మీకు ఉన్నాయా? నంబర్ 19, డూ యూ హ్యావ్ అన్ ఐడెంటిటీ క్రైసిస్? ఐడెంటిటీ క్రైసిస్ అంటే ప్రియబిడ్డలారా, గుర్తింపులో సంక్షోభం అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మగవాళ్ళు జెంట్స్, నేను జెంట్స్ అని, నేను ఒక మ్యాన్ అని ఒక ఐడెంటిటీ ఉంటుంది. లేడీస్ అంటే లేడీస్ అని, గర్ల్స్ అని, ఒక అమ్మాయి అని ఒక ఐడెంటిటీ ఉంది. కానీ కొంతమందికి ప్రియబిడ్డలారా, ఈ ఐడెంటిటీ గుర్తింపు సంబంధమైనటువంటి ఒక మెచ్యూరిటీ లేకుండా ఆ విషయములో సందేహం కలుగుతూ సంక్షోభములో ఉంటూ ఉంటారు. ఈ ఐడెంటిటీ, నేనేంటి, నా పేరేంటి, నా కెపాసిటీ ఏంటి, నా టాలెంట్స్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి, ఇటువంటి నాకు సంబంధమైన విషయాలలో ఒక కాన్ఫిడెన్స్ ఐడెంటిటీ కలిగి ఉండటం ప్రియబిడ్డలారా ఎంతో అవసరం. కానీ చాలామందికి అది కోల్పోయి ఈ క్రైసిస్లో ఉంటారు. నంబర్ 20, డూ యూ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ ఓవర్ ఈటింగ్? ఓవర్ ఈటింగ్ అంటే ప్రియబిడ్డలారా, కావలసిన దానికంటే ఎక్కువగా తినటానికి ఒక ఆసక్తి. ఏం కనిపించినా తినాలి, తినాలి, తిండి, ఇటువంటి ఓవర్ ఈటింగ్, తిండిపోతూ అని చెప్పవచ్చు. అటువంటి ఒక స్వభావం కలిగి ఉండటం ప్రియబిడ్డలారా, అది మీకు ఉందా లేదా? ఉంది అంటే ఎస్ అని పెట్టుకోండి, నో అంటే వదిలిపెట్టండి. ఏదైతే మీకు ఎస్ అని అనిపిస్తుందో, ఏదైతే ఎస్ ఇది నాకు వర్తిస్తుంది అనిపిస్తూ ఉంటుందో అవి మాత్రం మీరు నోట్ చేసుకోండి. చివరిన మనం లెక్క పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది నీకు ఎన్ని రకరకాల ఆంతర్య గాయాలు ఉన్నాయి. ఇదన్నీ వింటే భయమేస్తుందా ప్రియులరా? టెస్ట్ మనం కేవలం 20 వచ్చాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓర్పుతో సహనముతో మీరు ఈ మాటని మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 21, డూ యూ హ్యావ్ ఇన్సోమ్నియా? ఇన్సోమ్నియా అంటే ప్రియబిడ్డలారా, సరిగా నిద్రపోలేక, నిద్రలో చాలా రకరకాల డిస్టర్బెన్సెస్ రావటం, అనగా అటు దూరులు ఇటు దూరులు నిద్ర పట్టక ఇబ్బందులు ఉన్నటువంటి ఒక టైం. యాక్చువల్ చెప్పాలంటే ఒక వ్యక్తి 6-7 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. పగలంతా పనిచేసి అలసిపోయి రాత్రి మంచంకి పడుకుంటే 6-7 గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోవలసిన ఒక మనిషికి సరిగా నిద్ర పట్టదు. ఇటువంటి ఒక ఆంతరికమైనటువంటి ఒక ప్రభావం ఖాయం. 22, డూ యూ హ్యావ్ అ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ? డిస్ట్రక్టివ్ మెంటాలిటీ అంటే పడగొట్టాలి, నాశనం చెయ్యాలి, ధ్వంసం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన. అంటే నీ సొమ్ము కాదు, నీ సొమ్ము అయితే ఇంక కొంచెం నొప్పి కలుగుతుంది కాబట్టి ఇది చెయ్యవు. కానీ పరుల సొమ్ము, అన్యుల సొమ్ము, అమ్మ నాన్న సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ఇటువంటి వస్తువులు ఉట్టిగా ఒక రాళ్ళేసి అది పడగొట్టాలి, నాశనం చేయాలి, ధ్వంసం చేయాలి, ఇటువంటి ఒక పిచ్చితనం, ఒక పిచ్చి ఆలోచన. 23, ఆర్ యు ఏ సాడిస్ట్ ఆర్ మసోకిస్ట్? ఇక్కడ సాడిజం, మసోకిజం అంటే అది యాక్చువల్ చెప్పాలంటే లైంగిక పరమైనటువంటి ఒక క్యారెక్టర్తో బంధింపబడి ఉన్నటువంటి ఒక స్వభావం. అదేంటంటే లైంగికపరమైనటువంటి ఆ కలయికలో కానీ, అటువంటి రిలేటెడ్ పనులో కానీ ఎదుటి వ్యక్తిని గాయపరచి సంతోషం పొందుకోవటం, ఎదుటి వ్యక్తికి నొప్పి కలిగించి, వేదన కలిపించి, ఏడిపించి సంతోషం పొందుకోవటం ప్రియబిడ్డలారా, దాన్ని సాడిస్ట్ అంటారు. సాడిసం.
అనగా భార్య ఏడుస్తూ ఉండే, భార్య బాధపడుతూ ఉండే, ఆమెకి నొప్పి కలుగుతూ ఉండే భర్తకి ఒక క్రూరమైనటువంటి ఆనందం. ఇవి ఉన్నాయి కొంతమందిలో. ఇంకా సెకండ్ ప్రియబిళ్ళారా, మసోకిష్టం అంటారు. మసోకిష్టం అంటే ప్రియబిళ్ళారా, లైంగిక వ్యథ ప్రకోపిత ఆనందం. అనగా నేను నన్ను గాయపరచి, నేనే బాధపడి, నేనే రక్తం కారేటట్లుగా చేసి ఆనందపడటం. ఇలా చేతులు కోసి కానీ ఏదో ఒక రీతిగా బీడి తాగుతూ ఉంటే దానితో ఇలా ఆ నిప్పుతో గుచ్చి ఇటువంటి క్రూరమైనటువంటి ఒక ఆనందం ప్రియబిళ్ళారా, అది కొంతమందికి ఉన్నాయి. 24 ఆర్ యు లోన్లీ? లోన్లీ అంటే ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అనేటువంటి ఒక తలంపు, నాకెవరూ లేరు, ఒంటరిగా ఉన్నాను, అలా లోన్లీగా ఫీల్ అవ్వటం. అనగా ఒంటరిగా ఉంటాలని ఒక వ్యక్తి ఆలోచించి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి ప్రార్థనలో, మెడిటేషన్లో ఏకాంతంగా ఉండటం అది వేరు. అది నా ఇష్టం, అది తప్పు కాదు, అది మంచిది. యేసుక్రీస్తు కూడా ఏకాంతముగా ఉండి ప్రార్థన చేసేవాడే. నేను కూడా కొన్నిసార్లు ఏకాంతంగా ఉంటానని నేను కోరుకుంటా. కానీ ఇది అటువంటి ఒక నిర్ణయం కాదు, ఇది లోన్లీనెస్ అంటారు. అనగా ఒంటరితనం ఫీల్ అవ్వటం. నేను 10 మందిలో ఉన్నా, గుంపులో ఉన్నా, ఇంట్లో అందరూ ఉన్నా సరే నేను ఒంటరితనం ఫీల్ అవ్వటం, నాకెవరూ లేరు అనేటువంటి ఒక భావం. 25 ఆర్ యు డిసార్డర్లీ? డిసార్డర్లీ అంటే ఎటువంటి పద్ధతి లేదు, ఎటువంటి డిసిప్లిన్ లేదు, ఎటువంటి క్రమశిక్షణ లేదు, ఆర్డర్ లేదు. అనగా పొద్దున్న మంచం నుంచి లేస్తే ఈ జంతువులు లేచిపోయినట్లు పోతారు. ఆ బెడ్షీట్ కానీ, ఆ బెడ్ కానీ, పిల్లోలు కానీ, దిండులు కానీ కరెక్ట్గా అరేంజ్ చేయటం లేదు. ఇప్పుడు డ్రెస్ మార్చుకోవాలంటే ఇది బీకి ఎక్కడ పడేసి, అది తీసి ఇక్కడ పడేసి, ఏది ఎక్కడ పెట్టాలో పెట్టకుండా, ఏ ఆర్డర్ లేదు, పద్ధతి లేనటువంటి ఒక క్యారెక్టర్ బిడ్డలారా. వాళ్ళ రూమ్ కానీ, ఇల్లు కానీ, బాత్రూమ్ కానీ ఎక్కడికి పోయినా ప్రియలారా ఈ జంతువులు, పందులు పడుకున్నట్టు ఉంటారు. మనుషులు పడుకున్నట్లు ఆర్డరు, డిసిప్లిన్ ఏమీ లేకుండా ఉంటున్నటువంటి మనిషి. 26 ఆర్ యు రెస్ట్లెస్? రెస్ట్లెస్ అంటే ప్రియలారా చంచలత కలిగినటువంటి మనసు, ఒక ప్రశాంతత, నెమ్మది ఉండదు. ఎప్పుడు కూడా ఒక చంచల కలిగి రెస్ట్లెస్గా తిరుగుతున్న ఒక మనస్తత్వం, అటువంటి ఒక స్వభావం. 27 ఆర్ యు ఆల్వేస్ బిజీ అండ్ టెన్స్డ్? అనగా ఎప్పుడు నేను ఒత్తిడిలో ఉన్నాను, ప్రెషర్లో ఉన్నాను అనేటువంటి, ఎప్పుడు బిజీగా తిరగటము, ఏదో పెద్ద పని కలిగించుకుంటూ తిరగటము, ఒక ఒత్తిడి లాంటి ప్రశాంతత లేకుండా ఉన్నటువంటి ఒక మనిషి మనస్తత్వం. 28 ఆర్ యు అరగెంట్ అండ్ స్టిఫ్ నెక్డ్? అరగెంట్ అండ్ స్టిఫ్ నెక్డ్ అంటే ప్రియపడ్డారా తెలుగు దాన్ని మొండితనం అంటారు. మొండితనం అంటే ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఎంత సలహా ఇచ్చినా, ఇది మంచిది కాదు, కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా మనస్తత్వం మాత్రం మార్చుకోవటానికి సిద్ధంగా లేదు. మొండి పట్టుకొని కూర్చోవటం, ఎవరిని లెక్క చేయకుండా కూర్చోవటం, అదే గొప్పతనమని భావించి ముందుకు వెళ్ళటం. కొన్నిసార్లు వీడేంటి మనిషియా, పశువా అనిపిస్తుంది. అలాంటి ఒక మనస్తత్వం కలిగి ఉంటున్న మనిషి. 29 ఆర్ యు ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్? డిస్సాటిస్ఫైడ్ అంటే ప్రియబిలారా సంతృప్తి లేని ఒక జీవితం. జీవితంలో సంతృప్తి కలగటం చాలా చాలా అవసరమే. సంతృప్తి కలిగిన జీవితం ఉండాలి. నేను ఏ పని చేసినా, నేను ఏ ఒక జీవిత అంతస్తులో ఉన్నా, నేను ఏ బాధ్యత కలిగి ఉన్నా, చేసిన పనిలో, చేసిన బాధ్యతలో, జీవితంలో సంతృప్తి కలిగి ఉండటం, సాటిస్ఫాక్షన్ కావాలి. కానీ ఇటువంటి ఆంతరిక గాయాలు ఉన్న మనిషికి ఏం చేసినా, ఏం పెట్టినా, ఏం చేసుకున్నా సంతృప్తి కలగదు. 30 ఆర్ యు సీకర్ ఆఫ్ అటెన్షన్? సీకర్ ఆఫ్ అటెన్షన్ అంటే ప్రియబిడ్డలారా ఎదుటి వ్యక్తి శ్రద్ధ ఆకర్షించుకోవటానికి ఏమైనా చేస్తా. నాకేం కావాలంటే అందరు నన్ను చూడాలి, అందరు నన్ను పట్టించుకోవాలి, అందరు నన్ను గురించి మాట్లాడాలి, నేనే ఒక హీరోలాగా ఉండాలని ఎదుటి వ్యక్తి శ్రద్ధ ఆకర్షించుకోవటానికి ఏమైనా చేస్తాడు. ఒక జోకర్ లాగా చేస్తాడు, లేదా ఏదో ఒక తేడాగా చేస్తాడు. ఇది ఆ
ప్రాబ్లం. 31, ఆర్ యు కొమేడియన్? కొమేడియన్ అంటే ప్రియబిడ్లారా, ఎప్పుడు జోకులు వేస్తూ ఎప్పుడు అందరిని నవ్విస్తూ తిరగటం. అనగా జోకులు వేసుకోవటం తప్పు కాదు, నవ్వుకోవటం తప్పు కాదు. మనం జోకులు వేసుకోవాలి, మనం నవ్వాలి, మనం సరదాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇవి అన్నీ మంచిదే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రియబిడ్లారా, ఈ కొమేడియన్ లాగా ఉన్న మనిషికి అసలు సీరియస్నెస్సే ఉండదు. సీరియస్గా ఉండవలసిన టైంలో కూడా జోకులు వేస్తారు, బాధ్యత కలిగి చేయవలసిన పనులు కూడా జోకులు వేస్తారు. ఎప్పుడు జోకులే, ఎప్పుడూ నవ్వులే. అటువంటి ఒక కొమేడియన్. ఇప్పుడు చూడండి, సర్కస్లో కొంచెం పొట్టోళ్ళు ఉంటారు, ఇలా టోపీ పట్టుకొని, ముక్కులు ఇలా ఒక బౌల్ పట్టుకొని, ఇలా ఒక రకంగా డ్రెస్ వేసుకుని వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేసినా నవ్వించడానికి ట్రై చేస్తారు బిడ్డారా. ఇటువంటి ఒక స్వభావం. 32, ఆర్ యు ఈజీలీ డిస్కరేజ్డ్? ఈజీలీ డిస్కరేజ్డ్ అంటే వెంటనే నిరుత్సాహం కలుగుతున్న స్వభావం. టచ్ మీ నాట్ అంటారు ఇంగ్లీష్లో. అనగా ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే చాలు, ఆ బలూన్లో అని గాలిపోయినట్లు ఇంకా ఇలా ఉంటారు, వెంటనే పడిపోతారు, వెంటనే డిస్కరేజ్ అవుతారు. ఏదో ఒక చిన్న మాట మంచి చెప్పగానే ఇలా గాలి కొట్టినట్టు హూ అని బాగా ఫీల్ అయ్యి ఎగిరి గంతులు వేసినట్టు, అటువంటి ఒక స్వభావం ప్రియబడ్డారు. ఎందుకంటే ఒక స్థిరమైన స్టడీ మనస్తత్వం అటువంటి వాళ్ళకి లేదు. 33, ఆర్ యు వెరీ షై? ఆర్ యు వెరీ షై అంటే ఎప్పుడు సిగ్గు కలిగి ఉండటం, సిగ్గుపడటం. అవసరమైన దానికి అవసరం లేని వానికి కూడా సిగ్గుపడి ఉండటం ఒక మనస్తత్వం ప్రియబడ్డారు. 34, ఆర్ యు విత్డ్రాన్ అన్ ఇంట్రోవర్ట్? ఆర్ యు విత్డ్రాన్ ఇంట్రోవర్ట్ అని ప్రియబడ్డారు. ఎప్పుడూ తన గురించే ఆలోచన, నేను ఎప్పుడు నన్ను గురించే, నా పని, నా స్వభావం, నా అందము, నా క్యారెక్టర్, ఎప్పుడు నన్ను గురించే, తన గురించే ఆలోచన కలిగి ఉండటం, అటువంటి మనస్తత్వం. 35, ఆర్ యు అఫ్రేడ్ టు బీ అలోన్ అట్ నైట్? రాత్రి వేళ ఒంటరిగా ఉండటం భయం, ఇంట్లో ఒంటరిగా ఉండటం భయం. ఎప్పుడు నాతో మనుషులు ఉంటారు. ఒంటరిగా ఉండాలంటే భయపడుతున్న మనిషి ఆంతర్య గాయం కలిగి ఉన్న వ్యక్తి. 36, ఆర్ యు ఏ డే డ్రీమర్? డే డ్రీమర్ అంటే ఎప్పుడు పగటి కల చూస్తూ కూర్చుంటారు. అనగా ఇలా ఒక స్థలములో ఏదో ఒకటి కూర్చొని ఒక బొమ్మలాగా ఏదో ఒకటి తలంచుకుంటూ కూర్చుంటారు. చేయవలసిన పనులు మర్చిపోయి ఏదైనా పిలిస్తే ఏంటి ఇలా లేచి వస్తారు. ఇది పగటి కల చూస్తూ కూర్చోవటం, ఇటువంటి ఒక స్వభావం కలిగి ఉన్న మనిషి. 37, ఆర్ యు రెబెలియస్? రెబెలియస్ అంటే ప్రియబిడ్డలారా, తిరుగుబాటు కలిగిన స్వభావం. చేయవలసిన దానికి, చెప్పబడిన దానికి ఎప్పుడు విరుద్ధంగానే చేస్తాడు, విరుద్ధంగానే మాట్లాడుతారు, పద్ధతికి విరుద్ధంగానే ఆలోచిస్తారు. అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి స్వభావం. 38, ఆర్ యు సెల్ఫిష్ అండ్ స్టించి? సెల్ఫిష్ అండ్ స్టించి అంటే ప్రియబిడ్డలారా, ఎప్పుడు కూడా పిసినారితనం కలిగి ఉండటం, ఎప్పుడు కూడా తన గురించే స్వార్థమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం. ఎదుటి వ్యక్తికి ఒక సహాయం చేయటం కానీ, ఏదో ఒక కొద్దిగా సాధ్యమైనంత ఏదో ఒక హెల్ప్ చేయటం కానీ, ఇటువంటి ఏముండదు. స్వార్థపు ఆలోచన, ఇంకా పిసినారితనం మాత్రం కలిగి ఉండటం. ప్రియబిడ్డలారా గమనించండి, పొదుపు కలిగి ఉండటం మంచిది. డబ్బులు ఊరికే ఖర్చు పెట్టి తిరగటం కాకుండా పొదుపు చేయాలి, పొదుపు కార్యాలు మనం చేయాలి. కానీ ఇది పొదుపు కాదు, ఇది పిష్నారి. అంటే అటువంటి పెద్ద పిష్నారీల వలన సరిగా తిండి కూడా పెట్టడం అన్నమాట, అటువంటి యొక్క స్వభావం. 39, ఆర్ యు ఈజీలీ ఇరిటేటెడ్? ప్రియబిడ్డలారా, ఈజీలీ ఇరిటేటెడ్ అంటే ఈజీగా వెంటనే చిరాకు పడటం. చిరాకు పడతారు, చిరాకు పడి అది మాటలలో, స్వభావములో చూపిస్తూ ఉంటారన్నమాట. నెమ్మది ఉండదు, సహనం ఉండదు, ఓర్పు ఉండదు. చిరాకు పడి వెంటనే ఏదో ఒకటి అనేసి ఏదో రకంగా బిహేవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలాంటి ఏదో ఒక పనులు చేయటం. 40, ఆర్ యు ఈజీలీ వల్నరబుల్ అండ్ సెన్సిటివ్? అన్నగా ప్రియబిడ్డలారా, సున్నితంగా ఉండటం, సున్నితమైన స్వభావం కలిగి ఉండటం, వెంటనే సెన్సిటివ్గా ఫీల్ అవ్వటం. యాక్చువల్లీ చెప్పాలంటే మనం కొన్ని సరదాగా కొన్ని జనరల్ మాటలు మాట్లాడుతుండే ఆ వ్యక్తి ఏమనుకుంటారు, వాళ్ళు నన్ను గురించే మాట్లాడుతున్నారు,
ఇది నా విషయమే చర్చిస్తూ ఉన్నారు, వాళ్ళ చూపు నన్ను గురించి, వాళ్ళ మాట నన్ను గురించి. అటువంటి ఏదైనా ఒక మాట అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా అది వినగానే చూడగానే వెంటనే ఫీల్ అవ్వటం, ఏడవటం, వెళ్ళిపోవటము, ఇటువంటి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. 41 ఆర్ యు ఫ్రస్ట్రేటెడ్. ఫ్రస్ట్రేట్ అంటే ప్రియులారా విసుగు కలగటం. అనగా మనకు కొన్నిసార్లు విసుగు వస్తాయి, అది నార్మల్. కానీ ఇక్కడ ఫ్రస్ట్రేట్ అంటే ప్రియులారా లైఫ్లో కూడా విసుకే, ఏది చేసినా కూడా విసుగు, ఏమి చేయటానికి కూడా మంచి మనసు ఉండదు, సంతోషం ఉండదు. ఇది ఏ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా విసుకే. అది ఎవరికి నచ్చదు, ఎవరికి ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళ దరిదాపు కూడా పోవటం కూడా మనకి ఇష్టం ఉండదు. 42 ఆర్ యు ఏ పెస్సిమిస్ట్. పెస్సిమిస్ట్ అంటే ప్రియులారా తెలుగులో నిరాశావాది అంటారు. అనగా ఏం చేసినా దాని గురించి ఒక మంచి ఆలోచన కలగదు. ఇప్పుడు పరీక్ష రాయటానికి పోతా ఉండే ఎందుకు పరీక్ష రాయాలి, నేను ఫెయిల్ అవుతా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పొమ్మంటే అరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మెడిసిన్ వేసుకోవాలి, నా రోగం నయం అవ్వదు. ఇటువంటి దేని గురించి కూడా ఒక పాజిటివ్ మంచి తలంపు లేకుండా ప్రతి దాన్ని గురించి కూడా నిరాశ కలిగినటువంటి మాటలే మాట్లాడుతారు, నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉంటారు. 43 ఆర్ యు హైలీ క్రిటికల్. హైలీ క్రిటికల్ అంటే అత్యంత విమర్శన బుద్ధి కలిగి ఉండటం. ఇప్పుడు విమర్శించటం మంచిదే, క్రిటిసిజం మంచిదే. అంటే మంచిదేంటి చెడు ఏంటి అని ఒక విమర్శన బుద్ధితో మాట్లాడటం మంచిదే, అది మనకు అందరికీ కావాలి. కానీ ఇక్కడ హైలీ క్రిటికల్ అంటే ప్రతి ఒక్కదానికి విమర్శన, దేనిలో కూడా ఒక మంచితనం, దేనిలో కూడా ఒక పాజిటివ్ తలంపు ఉండకుండా ప్రతి ఒక్కరిని విమర్శించి ఏదో ఒక తప్పు పట్టుకుని నెగటివ్గా మాట్లాడే స్వభావం. 44 ఆర్ యు అలర్జెటిక్ టు ఎనీథింగ్. అలర్జీ కలిగి ఉండటం. అలర్జీ అంటే మీకు తెలుసు, కొన్ని తిండి కానీ, నీళ్లు కానీ, క్లైమేట్ కానీ, కొన్ని ఆకులు కానీ, కొన్ని చెట్లు కానీ, కొన్ని వాతావరణం కానీ పడదు. అటువంటి కంటిన్యూస్గా అలర్జీ కలిగి ఉంటున్నటువంటి సరిగా సంతోషంగా ముందుకు వెళ్ళలేని ఒక పరిస్థితి పరిపడారు. 45 ఆర్ యు ఇన్సెన్సిటివ్ అండ్ కోల్డ్ ఇన్ యువర్ బిహేవియర్. అనగా సున్నితంగా ఆలోచన లేకుండా ఉండటం. ఎదుటి వ్యక్తిని గురించి కానీ, ఎదుటి పరిస్థితిని గురించి కానీ, మనుషుల గురించి కానీ ఏం పట్టించుకోకుండా వాళ్ళకి ఏం జరిగినా, ఏమైనా చచ్చినా బతికినా నాకు అవసరం లేనట్టు ఒక సున్నితంగా ఆలోచన కలగకుండా ఉంటున్న ఒక మనస్తత్వం. 46 ఆర్ యు వరీడ్ టైప్. వరీడ్ టైప్ అంటే ఎప్పుడు చింతలు, ఎప్పుడు ఆలోచనలు, ఎప్పుడు ఒక రకమైనటువంటి వరీస్లో ఉంటూ ఉన్నటువంటి, సంతోషం ఆనందం లేనటువంటి ఒక జీవితం. 47 ఆర్ యు కంప్లైనింగ్ ఓర్ నాగింగ్. అనగా ఎప్పుడూ సణుక్కుంటూ మాట్లాడుతున్న ఒక పరిస్థితి. దేన్నైనా కంప్లైంట్స్, ఏ పరిస్థితి అయినా సణుకోవటమే, అందులో ఒక ఆనందమ, సంతోషం, సాటిస్ఫాక్షన్ లేనటువంటి ఒక మనిషి. 48 ఆర్ యు ఏ క్వారలింగ్ టైప్. క్వారలింగ్ టైప్ అంటే ఎప్పుడు గొడవ పట్టుకుంటారు, ఎవరితోనైనా ఎక్కడనైనా లెక్క చేయకుండా అందరితో గొడవ పెడతారు. కొన్నిసార్లు చూస్తేనే, మాట్లాడితేనే మనకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాటలు అంటే ఏదో ఒక పుల్ల పెట్టి గొడవలకి సిద్ధంగానే ఉంటారు అటువంటి ఒక మనిషి. 49 ఆర్ యు మెలంకాలిక్. మెలంకాలిక్ అంటే ప్రియులారా ఎప్పుడు ముఖములో ఒక బాధ కలిగి ఉంటున్న ఒక స్వభావం. ముఖములో సంతోషములో ఆనందం ఉండదు. యాక్చువల్లీ ఫేస్ ఇస్ అ మిర్రర్ ఆఫ్ ద హార్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. అనగా హృదయానికి ఒక అద్దం మనిషి ముఖం. హృదయములో ఎటువంటి భావాలు కలుగుతూ ఉన్నాయో అది ముఖములో కనిపిస్తాయి. అందువలన ఈ మనిషి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా ముఖములో ఒక బాధ, ఒక నిరాశ కలిగినటువంటి ఒక జీవితం. ఎప్పుడు సంతోషంగా హృదయపూర్వక ఒక నవ్వటమా, ఒక స్మైల్ కానీ ఆ వ్యక్తి ముఖములో ఉండదు. 50 ఆర్ యు ఓవర్ టాకటివ్ అండ్ ఎక్స్ట్రోవర్ట్.
ఓవర్ టాకటివ్ ఎక్స్ట్రా అంటే లోడ 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 నోరు మూయకుండా మాట్లాడటం. ఏమైనా సరే, తెలిసిన విషయమైనా తెలవని విషయమైనా, నీకు అవసరం కాకపోయినా కూడా నోరు తెరచావంటే ఇంకా ఎవరిని మాట్లాడనీయకుండా, ఎవరి మాట వినకుండా ఇంకా మాట్లాడుతూ లోడ 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 మాట్లాడుతున్న ఒక స్వభావం. 51. ఆర్ యు వెరీ సెలెక్టివ్? ఆర్ యు వెరీ సెలెక్టివ్ అంటే బాగా ఆలోచించి ఎంపిక చేసుకొని ఏరుకొని చాలా సెన్సిటివ్గా ఉండి అందరితో సరిగా ఉండకుండా చూస్తే ఇదేంటి ఈమె ఇలా ఆలోచిస్తుంది, ఏంటి వీడు ఇలా ఉంటాడు అని అనిపిస్తుంది. అటువంటి ఎంపిక సెలెక్ట్ చేసి నచ్చినది మాత్రమే తింటారు, నచ్చింది మాత్రమే తీసుకుంటారు, నచ్చిన వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నారు, నచ్చిన పని మాత్రమే చేస్తారు. ఇటువంటి ఒక మనస్తత్వం. 52. ఆర్ యు స్క్రూపులస్? స్క్రూపులస్ అంటే ప్రియబుళ్ళారా, ఒక రంగా ఆలోచిస్తే చాలా తెలివి కలిగి ఉండటం అని చెప్పవచ్చు. తెలివి గల వ్యక్తిగా ఉండటం మంచిది, కానీ ఇక్కడ తెలివి ఎక్కువ ప్రియబుళ్ళారా. ప్రతి ఒక్కటికి నియమము, నీతి, న్యాయము ఇటువంటి పెద్ద పెద్ద సిద్ధాంతాలు పట్టుకొస్తారు, అప్పుడు చిరాకు వస్తుంది. ప్రతి ఒక్కటికి అంతే. అటువంటి ఒక మనస్తత్వం. 53. ఆర్ యు ఇండిఫరెంట్ టు పీపుల్ అండ్ సిచ్యువేషన్? మనుషులతోనూ పరిస్థితులతోనూ భిన్నంగా ఉండటం, ఇండిఫరెన్స్ కలిగి ఉండటం ప్రియబళ్ళారా. ఆ పరిస్థితితో అడ్జస్ట్ అవ్వటం కానీ, ఆ మనుషులతో కలుసుకుని పోవటం కానీ లేకుండా భిన్నంగా వేరుగా నీవేదో పెద్ద ఈ ఆకాశం నుంచి కిందకి పడినట్లు ఉండటం, అటువంటి ఒక స్వభావం కలిగి ఉండటం. 54. ఆర్ యు ఆల్వేస్ గ్లూమీ? ఆర్ యు ఆల్వేస్ గ్లూమీ అంటే ఎప్పుడు దిగులుగా ఉండటం, దిగులుబడి ఉండటం. ఒకమంద పెద్ద లాంగ్ ఫేస్ పట్టుకొని దిగులుగా ఈ భూమి భారమంతా నా తల మీద ఉన్నట్లు ఒక మనిషి ఫీల్ అవుతూ ఉండటం బిడ్డలారా. 55. ఆర్ యు అగ్రెసివ్? అంటే తెలుగులో ఒక సినిమా ఉందండి, దూకుడు. మీరు విని ఉండవచ్చు. దూకుడు అంటే ఇదే అర్థం. అగ్రెసివ్ అనగా కొట్టాలి, తిట్టాలి, పగల కొట్టాలి, నాశనం చేయాలి, నరికేయాలి అన్నటువంటి ఒక దూకుడు స్వభావం కలిగి ఉండటం. 56. ఆర్ యు సస్పీషియస్? సస్పీషియస్ అంటే ఎప్పుడు అనుమానం కలిగి ఉండటం. భార్య భర్తని అనుమానించటం, భర్త భార్య అనుమానించటం, ఎవరిని చూసినా ఎక్కడికి వెళ్ళినా అనుమానమే, నమ్మకం, కాన్ఫిడెన్స్ లేనటువంటి ఒక మనిషి. యాక్చువల్లీ అనుమానపడవలసిన ఏ కారణము లేకపోయినా కూడా దానికి కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది. 57. ఆర్ యు ఇండిసైసివ్? ఇండిసైసివ్ అంటే ప్రియబిడ్డారా, సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. నాకంటూ ఒక నిర్ణయం లేదు, నాకంటూ ఒక తీర్మానము లేదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, అది రేపు మారుస్తాడు, రేపు తీసుకుంటాడు, ఎల్లుండి మార్చేస్తాడు, ఇప్పుడు తీసుకుంటాడు, నెక్స్ట్ నిమిషం మారిపోతుంది. ఇటువంటి తీర్మానం లేని, నిర్ణయం లేనటువంటి ఒక మనిషి బిడ్డలారా, అనగా గడ్డిపచ్చలాగా ఊగులాడుతున్నటువంటి ఒక స్వభావం. నమ్మలేం అటువంటి మనిషిని, ఎందుకంటే రేపు ఏమవుతుందో తెలవదు. 58. ఆర్ యు సెల్ఫ్ పనిషింగ్? సెల్ఫ్ పనిషింగ్ అంటే తన మీదనే శిక్ష వేసుకోవటం, అనగా అన్నిటికీ కారకుడు నేనే, కారకులను నేనే అని అన్ని శిక్ష నా మీద వేసుకొని నేనే కారకుడిని, నేనే కారకురాలని అని శిక్ష వేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రతి ఒక్కటికి నీ బాధ్యత లేకపోయినా, నీ కారణం కాకపోయినా నా వల్లే. ఒక బండి యాక్సిడెంట్ అయింది, ఇద్దరు చనిపోయారు, ఆ నా వల్లే యాక్సిడెంట్ అయింది. ఎవరో ఒకరికి బాగలేకపోయింది, నా వల్ల వచ్చింది. కరోనా వచ్చింది, అది నా వల్ల వచ్చింది. ఇటువంటి ఆలోచన. 59. ఆర్ యు గ్లట్టనస్? గ్లట్టనస్ అంటే తిండిపోతుతనం. మై గాడ్, తిండిపోతు ఎప్పుడు తిండి అంటే సాధారణ తిండి కాదండి, అపారమైన తిండి తింటాడు అటువంటి ఒక మనిషి. అనగా వంట చేసి భార్య అలసిపోతుంది, లేదా వంట చేసి వండవాళ్ళు అలసిపోతారు. అటువంటి ఒక స్వభావం. 60. ఆర్ యు స్వప్నాంబులిస్ట్? స్వప్నాంబులిస్టం అంటే ప్రియబిళ్ళారా, నిద్రలు లేచి నడవటం,
మీరు ఎలాంటి వాళ్ళు చూశారేమో, నేను చూశా. మంచి నిద్రలో ఉంటారు కానీ నిద్రలో మాట్లాడతారు, నిద్రలో నవ్వుతారు, నిద్రలో లేచి నీళ్లు తాగుతారు, నిద్రలో లేచి నడుస్తారు, అన్నీ చేస్తారు. కానీ మనిషి నిద్రలోనే ఉంటారు. తెలవకుండానే రాత్రి నిద్రలో లేచి తిరిగే మనుషుల్ని ప్రియులరా ఈ పేరు పెట్టారు. 61 ఆర్ యు ఏ టెర్రరిస్ట్? టెర్రరిస్ట్ అంటే తీవ్రవాది లాంటి మనస్తత్వం. దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. తీవ్రవాది మనస్తత్వం కలిగి ఉండటం, టెర్రరిస్ట్గా ఉండటం. 62 ఆర్ యు ఓవర్ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్? అనగా నీ శరీరాన్ని గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ బాడీని గురించి ఎప్పుడు కూడా ఆందోళన కలిగి ఉండటం. నాకేదైనా రోగం ఉందా, కొద్ది దగ్గు వస్తే నాకేమైనా, కొద్దిగా ఒక చిన్న దగ్గు రాగానే నాకేంటి టీవీ వచ్చిందా, ఒక చిన్న గుండె నొప్పి రాగానే నాకు హార్ట్ అటాక్ వచ్చిందా, ఇటువంటి ప్రియులరా ఎప్పుడు కూడా తన హెల్త్ని గురించి ఆలోచన. కొద్దిగా గొంతు నొప్పి వస్తే నాకేమైనా కరోనా వచ్చిందా, ఇటువంటి ఆలోచన. నాకు ఒక మనిషి తెలుసండి, ఈ కరోనా 2వ మహమ్మారి టైంలో 6 సార్లు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. 6 సార్లు టెస్ట్ చేయించుకున్నాడు. ఏం తెలుసా? కరోనా వచ్చిందా అని. ఇటువంటి ఒక మనస్సు. 63 ఆర్ యు ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ క్లీనినెస్? అనగా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, టైడీగా ఉండాలని ఎప్పుడు కడగటం, తుడబట్టం, నాకటం, క్లీన్ చేయటం, ఎప్పుడు ఇటువంటి పనియే. రోజుకి కనీసం ఒక 3-4 సార్లు డ్రెస్ మార్చుకుంటారు. సాధారణంగా మనిషి ఏం చేస్తారండి, రోజుకి ఒక డ్రెస్సు అంతే. కానీ ఇటువంటి స్వభావం. 64 ఆర్ యు ఓవర్ కాన్షియస్ అబౌట్ యువర్ కలర్, సైజ్ అండ్ బ్యూటీ అండ్ ఎక్సెట్రా? అనగా నీ ఎత్తును గురించి, నీ లాభను గురించి, నీ కలర్ను గురించి, నీ అందమును గురించి, ఎప్పుడు ఈ బ్యూటీ సంబంధమైనటువంటి అందచందాలను గురించినటువంటి తలంపులు, ఆలోచనలు. అది ఇంకా కడిగి తుడిచి, ఇది పీకి, అక్కడ కలర్ వేసి, ఇది కరెక్ట్గా పెట్టి, జుట్టు లాగి, ఇంకా కొప్పులు వేసుకొని, ఇటువంటి ఇదే పని అటువంటి స్వభావం. 65 ఆర్ యు ఆల్వేస్ లస్ఫుల్? అంటే ప్రియబిడ్డలారా ఎప్పుడు లైంగిక దాహం కలిగి ఉండటం, ఎప్పుడు సెక్స్ కావాలి, ఎప్పుడు లైంగికమైనటువంటి ఆసక్తి కలిగి ఉండి ఆ లైంగిక దాహం తీర్చటానికి మనిషి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి ఒక మనస్తత్వం. 66 ఆర్ యు హార్డ్ హార్టెడ్ అండ్ క్రూవల్? అంటే కఠినమైనటువంటి హృదయం కలిగి ఉండటం, రాయి లాంటి గుండె కలిగి ఉండటం, ఎటువంటి మృదు స్వభావము లేకుండా, ఎటువంటి హృదయం కరిగే పని లేకుండా గుండె రాయిలాగా పెట్టుకోవటం. మనిషియా రాయా అని అనిపిస్తుంది కొన్నిసార్లు, అసలు భావాలు కూడా లేవు. అటువంటి ఒక మనస్తత్వం. 67 ఆర్ యు ఆల్వేస్ అన్స్టడీ? స్థిరంగా ఉండకుండా ఉన్న మనస్తత్వం, ఎప్పుడు కూడా అటు ఇటు ఊగలాడుతూ మారుతూ స్థిరత్వం లేనటువంటి ఒక మనిషి, స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం ప్రియబట్టారా. 68 ఆర్ యు వెరీ డిపెండెంట్ ఆన్ అదర్స్? అనగా ఇతరుల పైన ఎప్పుడు ఆధారపడి ఉన్న మనిషి. నీవే స్వయంగా బాధ్యత చేయకుండా, నీవే స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా, నీవు స్వయంగా నీ పద్ధతులు, ప్రణాళికలు ఆలోచించుకోకుండా ఎప్పుడు వేరే వాళ్ళపై, ఇతర వ్యక్తులపై ఆధారపడి జీవిస్తున్న ఒక మనస్తత్వం. ఇంగ్లీష్లో పారాసైట్ అని చెప్తారు. అనగా చెట్ల కొమ్మల మీద పెరిగి ఇంకొక చెట్టు చూసి ఉండవచ్చు, అలాంటి ఒక మనస్తత్వం. 69 ఆర్ యు ఆల్వేస్ లెడ్ బై అదర్స్ ఒపీనియన్? అనగా ఎప్పుడు కూడా నీ సొంత నిర్ణయాలపై, నీ తీర్మానములపై ఆధారపడకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే వేదమని తీసుకుంటారు. సొంతమైన తీర్మానం లేదు, సొంతమైనటువంటి నిర్ణయాలు లేదు, ఎప్పుడు వేరే వాళ్ళు చెప్పిందే. ఎప్పుడు ఆమె చెప్పాలి, ఈమె చెప్పాలి, వాడు చెప్పాలి, నీకంటే ఏమైనా ఉందా, నాకేమీ లేదు. ఇటువంటి ఒక మనస్తత్వం. 70 ఆర్ యు ఓవర్ అటాచ్డ్ టు పీపుల్, మనీ అండ్ ప్లేసెస్? అనగా ప్రియబిడ్డలారా అమితమైనటువంటి ఆధారపడటం ఎవరి మీద? మనుషుల మీద, డబ్బు మీద, స్థలాల మీద ఆధారపడటం, ఎప్పుడు కూడా వేరే వాళ్ళనే ఆధారపడటం. అటువంటి ఒక
మనస్తత్వం కలిగి ఉండటం అనగా ఆ వ్యక్తితో ఆల్మోస్ట్ జోడించబడినట్లు, జతపరచబడినటువంటి ఒక మనస్తత్వం, కపుల్స్ లాగా ఉంటారు. అటువంటి ఒక మనస్తత్వం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. 71 ఆర్ యు యాబ్సెంట్ మైండెడ్. యాబ్సెంట్ మైండెడ్ అంటే మతిమరుపు కలగటం, ఏదైనా మర్చిపోతారు. యాబ్సెంట్ మైండెడ్. ఏమైనా అడిగితే ఏమో అక్క నేను మర్చిపోయానక్క, ఏమో ఫాదర్ నేను మర్చిపోయాను ఫాదర్ అని అంటారు. 72 ఆర్ యు నర్వస్ అండ్ టిమిడ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. అనగా సమస్యలను ఎదుర్కోవటానికి, సమస్యలు వస్తే దాన్ని ఫేస్ చేయటానికి ధైర్యం లేక దుర్బల మనస్సు కలిగి ఉండినటువంటి ఒక మనస్తత్వం. 73 ఆర్ యు స్కేర్డ్ అండ్ ఫ్రైటెండ్ బిఫోర్ సుపీరియర్స్. అధికారుల ముందు భయపడటం, నీకంటే పై రెస్పాన్సిబిలిటీ సుపీరియర్స్ ముందు భయపడి ఉండటం. 74 ఆర్ యు వెరీ షై అండ్ నర్వస్ బిఫోర్ పీపుల్ ఆఫ్ ది ఆపోజిట్ సెక్స్. ఆపోజిట్ సెక్స్ అంటే ప్రియపడలారా, మగవాళ్ళు ఆడవాళ్ళ ముందు సిగ్గుపడతారు, భయపడతారు. ఆడవాళ్ళు మగవాళ్ళ ముందు సిగ్గుపడతారు, భయపడతారు. ఇటువంటి ఒక మనస్తత్వం. ఎదుటి వ్యక్తిని అనగా ఎదుటి సెక్స్ ఉన్న వాళ్ళని చూస్తేనే సిగ్గు, భయం, మాట్లాడరు, ఫేస్ చేయరు, కలవరు. 75 ఆర్ యు ఏ క్లోజ్డ్ బుక్. క్లోజ్డ్ బుక్ అంటే ఒక బుక్ ఎలా మూసేసి పెడతామో అలాగే ఒక మనిషి స్వభావం, క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది. ఏ మాత్రం ఓపెనింగ్ లేదు, ఏ షేరింగ్ లేదు, తన గురించి ఏం మాట్లాడరు, ఏం అడిగినా కూడా చెప్పరు. అటువంటి ఒక మూసేసినటువంటి ఒక బుక్ లాగా మనిషి ఉండటం. 76 డు యూ ఫైండ్ ఇట్ హార్డ్ టు ఫర్గివ్. తప్పు చేస్తున్న వారిని మన్నించటానికి, క్షమించటానికి, ఉదార మనస్సు కలిగి వారిని వదిలిపెట్టడానికి మనస్సు లేదు. క్షమ, ఫర్గివ్నెస్, మన్నింపు అస్సలు ఉండదు. అటువంటి తలంపు కూడా లేనటువంటి మనుషులు. 77 ఆర్ యు ఆల్వేస్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ బిజినెస్. ఎదుటి వ్యక్తుల పనిలో జోక్యం చేసుకోవటం, నీ పని చేయవు, వేరే వాళ్ళని చేయనీయరు. అటువంటి పని. యాక్చువల్లీ ఈ పుల్లబెట్టటాలు అనవసరంగా పోయి వేరే వాళ్ళ బాధ్యతల్లో జోక్యం చేయటము అనవసరం, కానీ అదే చేస్తారు. సొంతమైన పని మీద ఈ ఆలోచన, బాధ్యత ఉండదు. 78 డు యూ గెట్ యాంగ్రీ వెరీ సూన్. ఈజీగా కోపపడే మనస్తత్వం. సాధారణంగా మనిషికి అంత ఈజీగా కోపం రాదు. కోపం వస్తుంది, కానీ ఇదే పరిస్థితి ఏంటంటే వెంటనే ఈజీగా కోపం వచ్చేస్తుంది, అరుస్తారు, తిడతారు. అటువంటి ఒక మనస్తత్వం. 79 డు యూ హేట్ విమెన్. అనగా మగవాళ్ళని కానీ ఆడవాళ్ళు కానీ అసహించుకున్న మనస్తత్వం. ఆడవాళ్ళు అంటే పడదు, మగవాళ్ళు అంటే ఇష్టం లేదు, పెళ్ళి చెయ్యరు, పెళ్ళి చేయించరు. ఎందుకంటే ఆ ఆడజాతి అంటే, మగ జాతి అంటేనే నచ్చదు. అటువంటి ఒక విరక్తి కలుగుతున్నటువంటి స్వభావం. 80 డు యూ కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ అదర్స్. అనగా వేరే వాళ్ళ నుంచి నీవు నిన్ను దూరంగా పెట్టుకుంటావా, వేరు చేసుకుంటావా, మనుషులతో కలవటానికి ఇష్టం లేకుండా ఒంటరిగా దూరంగా ఉండాలని కోరుకున్నవాడు. యాక్చువల్లీ మనుషులకేం కావాలంటే, మనుషులకి వేరే వాళ్ళని కలవాలి, వేరే వాళ్ళతో ఉండాలి, సరదాగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇటువంటి వాళ్ళు అలా కాదు, ఎవరు వద్దు, దూరంగా ఉంటారు, ఒంటరిగా ఉండటమే ఇష్టం. 81 డు యూ హైడ్ థింగ్స్. నీవు వస్తువులు, వివరాలు దాచిపెడతారా? దాచిపెట్టే స్వభావం, వస్తువులు దాచిపెట్టే స్వభావం, విషయాలు దాచిపెట్టే స్వభావం, ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా రహస్యంగా పెట్టుకున్న మనస్తత్వం. 82 డు యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ లైయింగ్. అబద్ధాలాడే స్వభావం. అనగా నోరు తెరిచి ఏం మాట్లాడినా అబద్ధాలే, మాటలు నమ్మలే, అబద్ధాలాడే స్వభావం, తరచుగా అబద్ధాలాడే ఒక క్యారెక్టర్. 83 డు యూ షౌట్ అట్ అదర్స్. అనగా ఎదుటి వ్యక్తి మీద పెద్దగా అరవటం, కోపం రావటం, మాట్లాడటం మామూలే, కానీ ఇదేంటంటే ప్రియులారా, పెద్ద ఎత్తున ఎదుటి వ్యక్తిని హింసపరచలాగున
అరచి తిట్టి పెద్దగా చేసే ఒక మనస్తత్వం. 84 డూ యూ డౌట్ అదర్స్, అనగా ఎదుటి వ్యక్తిని అనుమానపడటం, ఎదుటి వ్యక్తి మీద సందేహపడటం, ఎదుటి వ్యక్తి మీద డౌట్ పడటే ఒక మనస్తత్వం. 85 డూ యూ రెడిక్యూల్ అండ్ హ్యూమిలియేట్ అదర్స్, అనగా ఎదుటి వ్యక్తిని హింసపరచే ఒక మనస్తత్వం, వారి పరువు తీసి హింసపరచి గౌరవం లేకుండా చేయటం, హేళన చేయటం, ఇటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండటం. 86 డూ యూ ఆఫన్ బర్స్ట్ అవుట్ ఇన్ టు లాఫ్టర్, నీవు తరచుగా పెద్దగా హాహా హాహా అని నవ్వుకుంటూ మాట్లాడే, పెద్ద ఎత్తున పెద్దగా నవ్వుకుంటూ మాట్లాడే ఒక స్వభావం. అది వాస్తవం కాదు, కానీ ఇలా పెద్దగా ఎత్తున నవ్వుతారు, మాట్లాడతారు. 87 డూ యూ ఫీల్ బిట్రేడ్ బై సమ్మన్, నేను మోసగించబడ్డాను, నన్ను వేరే వాళ్ళు మోసం చేశారు, నేను మోసపోయాను, అటువంటి బెట్రే కలిగినటువంటి ఒక మనస్తత్వం ఎప్పుడు ఇదే. 88 డూ యూ షెడ్ టీయర్స్ వెరీ ఈజీలీ, అనగా ఈజీగా కన్నీరు కార్చే స్వభావం, అనగా మొసలి కన్నీరు అంటారు బిడ్డలారా. కారణమున్నా కారణం లేకపోయినా దేనికైనా ఒక మాట అనగానే వెంటనే కన్నీరు కార్చి, మొసలి కన్నీరు కార్చి ఉంటున్నటువంటి ఒక స్వభావం. 89 డూ యూ లాక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మధైర్యం లేనటువంటి ఒక మనస్తత్వం, ఆత్మధైర్యం కోల్పోయే ఒక స్వభావం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తికి ఎప్పుడు ఉండదు, నిలబడాలన్నా, మాట్లాడాలన్నా, కొన్ని కార్యములు బాధ్యతలు చేయాలన్నా. 90 డూ యూ ఫీల్ ఎంప్టీనెస్ విత్ ఇన్ యూ, నీ లోపల ఎప్పుడు ఒక శూన్యత కలగటం, నింపుదల లేకుండా, సాటిస్ఫాక్షన్ లేకుండా, ఎప్పుడు శూన్యమైనటువంటి ఖాళీగా ఉందని అనేటువంటి ఒక శూన్యత కలిగే మనస్తత్వం. 91 డూ యూ స్టీల్ థింగ్స్ డ్యూరింగ్ షాపింగ్, షాపింగ్ చేసుకోవడానికి మార్కెట్కి వెళ్ళినా, షాపులకు వెళ్ళినా, షాపింగ్ కాంప్లెక్స్ పోయినా అక్కడి నుంచి దొంగతనం చేసే మనస్తత్వం ఇది కొంతమందికి ఉంది. షాపింగ్ చేస్తూ ఉండగా ఏదో ఒకటిని నొక్కేసి పాకెట్లో వేస్తారు, షాపింగ్ చేయడానికి వెళ్తే ఏదో ఒకటి దొంగతనం చేసి బ్యాగులో వేస్తారు, ఏదో ఒకటి దొంగతనం చేసి లోపల పెట్టుకుంటారు, ఇటువంటి మనస్తత్వం. 92 డూ యూ హ్యావ్ ఎ ఫ్రైటనింగ్ డ్రీమ్స్, భయంకరమైన భయం కలిగించే కలలు నీకు రాత్రి పడుకుంటూ ఉండగా తరచుగా వస్తూ ఉన్నాయా? యాక్చువల్లీ సాధారణంగా ప్రశాంతంగా నిద్రపోవాలి, కానీ ఇక్కడ ఆంతరికాయాలు కలిగిన వ్యక్తి ప్రత్యేకత ఏంటంటే భయంకరమైనటువంటి కళలు వస్తాయి. ఆ కళలో భయపడి లేస్తారు, లేచి అరుస్తారు, లేచి ఏడుస్తారు, ఇంకా చెమట పట్టేస్తుంది. అటువంటి ఒక స్వభావం, ఒక క్యారెక్టర్. 93 డూ యూ డ్రెస్ ప్యాషనేట్లీ, అనగా పిచ్చిగా డ్రెస్సులు వేసుకోవటం, ఎప్పుడు డ్రెస్ మీదనే, తన యొక్క అపీరెన్స్ మీదనే ఆలోచన, పిచ్చిగా ప్యాషనేట్గా డ్రెస్సింగ్ చేయటము, కొనుక్కోవటాలు, వేసుకోవటాలు, పెట్టుకోవటాలు, ఇదే ఆ మనిషి ఎక్కువగా తలంపులు సమయం. 94 డూ యూ ట్రావెల్ ఎయిమ్లెస్లీ, అనగబడ్డారా లక్ష్యం లేకుండా ప్రయాణం చేయటం. మనం ఎందుకు ప్రయాణం చేస్తాం? ఏదో ఒక పని ఉంటేనే, ఏదో ఒక బాధ్యత ఉంటేనే, నేను వెళ్ళవలసినటువంటి ఏదో కార్యం ఉంటేనే ప్రయాణం చేస్తాం. కానీ ఇటువంటి మనుషులు ఏంటంటే ఎందుకు ప్రయాణం చేస్తున్నామో, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఒట్టిగా ప్రయాణం చేయాలి, లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా ప్రయాణం చేసే స్వభావం. 96 డూ యూ హైడ్ యువర్ ట్రూ క్యారెక్టర్, నీ నిజమైన స్వభావాన్ని, నీ నిజమైన క్యారెక్టర్ని దాచిపెట్టే స్వభావం. సాధారణంగా మనము మన స్వభావం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, నాకే ఇష్టం, ఏది ఇష్టం లేదు అని మనము మాట్లాడుతాం, మనము దానికోసం నిలబడతాం. కానీ ఈ మనిషి ప్రత్యేకత ఏంటంటే నిజమైన స్వభావం, నిజమైన క్యారెక్టర్, ఇష్టానిష్టాలని దాచిపెడుతూ ఉంటారు, సీక్రెట్గా ఉంటారు. 97 డూ యూ స్పెండ్ టైమ్ ఆన్ పోర్నోగ్రఫీ, అనగా అశ్లీలమైనటువంటి లైంగిక సినిమాలు, అశ్లీలమైన వీడియోలు, అశ్లీలమైనటువంటి ఫోటోలు, అశ్లీలమైనటువంటి లైంగికమైన పుస్తకాలు చదవటానికి, చూడటానికి, వినటానికి, పాటలు ఇష్టపడే ఒక స్వభావం. 98 డూ యూ ఫీల్ రన్నింగ్ అవే ఫ్రమ్ సిచ్యువేషన్స్, ఒక పరిస్థితి ఎదురైతే, ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎదుర్కోకుండా అక్కడి నుంచి పారిపోవాలి,
తప్పించుకోవాలి, ఇది నాకు అవసరం లేదు అనేటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండటం. 99, డూ యూ లవ్ ట్రాజడీస్? ట్రాజడీస్ అంటే విషాదకరమైన నాటకము, యాక్సిడెంటు, ప్రమాదము, మరణము, క్రూరమైనటువంటి వినోదాలు చూడటం ఇష్టం. సాధారణంగా మనిషికి ఒక మనిషి చచ్చిపోతే బ్లడ్ కారటం, యాక్సిడెంట్, ప్రమాదము, మరణము, హత్యలు, ఇది మనకి ఇష్టం ఉండదు. కానీ ఆంతరిక స్వస్థత లేదా ఆంతరిక గాయాలలో ఉన్న కొంతమంది ప్రత్యేకత ఏంటంటే ఈ మర్డరు, హత్యలు, యాక్సిడెంట్, ప్రమాదం ఇటువంటి చూడటం చాలా ఇష్టం, చాలా ఆనందం. రక్తం కారుతూ ఉండే చప్పట్ల కొట్టి నవ్వుతారు. అటువంటి ఒక మనస్తత్వం. 100, డూ యూ వూండ్ యువర్ సెల్ఫ్? నీవు నిన్ను గాయపరచుకుంటావా? నీవు నిన్నే గాయపరచి, వేదన కలిగించి, నొప్పి కలిగించి సంతోషిస్తున్నటువంటి ఒక మనస్తత్వం. 101, డూ యూ ఫైండ్ ఇట్ హార్డ్ టు యాక్సెప్ట్ కరెక్షన్స్? ఎదుటి వ్యక్తి నిన్ను సరిదిద్దుకుంటే, నువ్వేనా తప్పు చేస్తే, ఒక పొరపాటు చేస్తే, ఎదుటి వ్యక్తి అమ్మా ఇది కాదు, అయ్యా ఇది మంచిది కాదు అని ఎవరైనా నిన్ను సరిదిద్దుకుంటే, కరెక్షన్ ఇస్తే అది అంగీకరించటానికి అస్సలు ఇష్టము లేదు. సరిదిద్దుకున్న మనుషులను ఇష్టము లేదు, సరిదిద్దుకున్న మాటలు కూడా ఇష్టము లేదు. అటువంటి స్వభావం. 102, డూ యూ ప్లే ద హీరో టు అట్రాక్ట్ అదర్స్? అనగా వేరే వాళ్ళ శ్రద్ధ ఆకర్షించుకోవటానికి ఎప్పుడు ఒక హీరో లాగా ఉంటారు, ఒక హీరోయిన్ లాగా ఉండటం. నేనే హీరో, నేనే హీరోయిన్ అని భావిస్తూ వేరే వాళ్ళ ముందు పెద్ద షైన్ చేయటాలు, అటువంటి శ్రద్ధ ఆకర్షించుకున్న మనస్తత్వం. 103, డూ యూ షన్ అదర్స్ ప్రైజ్ అండ్ అప్రిసియేషన్స్? అనగా ఎదుటి వ్యక్తి నీవైనా మంచి కార్యం చేస్తే, నీవు బాధ్యతలు కానీ ఏమైనా ఒక పనిని కరెక్ట్గా మంచిగా చేస్తే నిన్ను అప్రిసియేషన్ చేసి, నిన్ను పొగడి, నీకు కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగుందమ్మా, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని చెప్తే అటువంటి నిజమైనటువంటి మంచి పొగడతలు, అప్రిసియేషన్ నచ్చదు. ఇప్పుడు ఉదాహరణ, నేను మంచిగా పాట పాడతాను అనుకోండి, ఫాదర్ గారండి మీరు మంచిగా పాడతారు అని అంటే అది వాస్తవమే, నిజమే. కానీ అది ఒప్పుకోవటానికి, వినటానికి ఇష్టము లేదు. నన్ను ఎవరు అప్రిషియేట్ చేయవద్దు, నాకు ఎవరి పొగడతలు వద్దు, నన్ను గురించి ఎవరు మంచిగా మాట్లాడవద్దు అనేటువంటి ఒక ఆలోచన, మనస్తత్వం. 104, డూ యూ ఆల్వేస్ ఫీల్ బీయింగ్ పర్సిక్యూటెడ్? నన్ను అందరూ పీడిస్తూ ఉన్నారు, నేను పీడించబడుతూ ఉన్నాను, నేనే పర్సిక్యూషన్ పొందుకుంటున్నాను, నేనే హింసలు పొందుకుంటున్నాను అనేటువంటి ఒక మనస్తత్వం. 105, డూ యూ నాట్ ఫీల్ బీయింగ్ లవ్డ్ అండ్ కేర్డ్ ఫార్? నేనంటే ఎవరికి ఇష్టము లేదు, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నాకు ప్రేమ ఏంటో తెలియదు, నాకు ఎవరు ఆ ప్రేమ చూపించటం లేదు, నేనంటే ఎవరికి అవసరం లేదు, నేను ఒక వేస్ట్. ఇటువంటి ప్రేమను అర్థం చేసుకున్న మనస్సు లేకపోవటం, అసలు ప్రేమ చూపించినా కూడా తాను వెనక ఉన్న ప్రేమ గ్రహించుకోలేనటువంటి ఒక మనస్తత్వం. 106, డూ యూ ఫీల్ లైఫ్ మీనింగ్లెస్ అండ్ బర్డెన్సమ్? జీవితము అర్ధరహితమైనది, జీవితంలో నిరీక్షణ లేకుండా పోవటం, లైఫే వేస్ట్. ఈ ఉద్యోగం ఎందుకు, ఈ డబ్బు ఎందుకు, ఈ ప్రాణం ఎందుకు, ఎందుకు బతకాలి, ఎటువంటి ఒక మనస్తత్వం. పరిబిళ్ళారా, కరోనా మహమ్మారి వలన చాలామందికి ఈ ప్రభావం కలిగి ఉంది. నాతో మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది ఫోన్లో, మెసేజ్లో ఈ విషయం తెలియజేశారు. ఫాదర్ గారండి నాకు జీవితం అంతా విరక్తి వచ్చేసింది, బ్రతుకులు ఆశ లేదు, ఎవరి కోసం బతకాలి, లక్షల కోట్లు ఉన్నా కూడా ప్రాణం నిలబెట్టలేకపోయాము కదా, ఇన్ని సంపాదించి ఏ లాభం, అన్ని వదిలిపెట్టిపోయాడు కదా మా నాన్న. ఇటువంటి ఒక మనస్తత్వం ఈ కరోనా మహమ్మారి వలన చాలా మందిలో కలిగి ఉంది. జాగ్రత్తగా ఉండండి. చివరిది బిడ్డలారా, 107, డూ యూ షన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్? నీవు చేయవలసిన బాధ్యత చేయకుండా నిర్లక్ష్యం చేస్తారా? నీకు ఇవ్వబడినటువంటి పనిని చేయకుండా నిర్లక్ష్యం చేస్తావా? ఇటువంటి ఒక మనస్తత్వం. ప్రియబిళ్ళారా, నేను 107 ప్రశ్నలు నీ ముందు వేశాను. ఈ ప్రశ్నలకి అన్నీ మీకు వర్తించేది కాదు, అన్నీ మీకు అనుకూలంగా కాదు, కానీ కొన్ని తప్పకుండా ఉంటాయి. ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని ఈ టాక్ మీరు విని ఏమేమి మీకు వర్తిస్తూ ఉన్నాయి,
ఏదేది ఎస్ 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 అనిపిస్తుందో అదొక పేపర్ మీరు రాసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎన్ని ఉన్నాయో. కనీసం ఒక 10, 15, 20, 25 ఉండవచ్చు. అది రాసిన తర్వాత కొన్ని సీరియస్గా ఉండవచ్చు, కొన్ని అంత సీరియస్ కాకపోవచ్చు. నేను చెప్పాను కదా ప్రారంభంలో, ఒక చిన్న దగ్గు జలుబు ఏమైనా వస్తే ఎవరి వద్ద పట్టించుకోరు. అటువంటి ఏమైనా నామమాత్రమైన ఏమైనా ఆంతరిక గాయాల విషయాలు ఉంటే అది పట్టించుకోవద్దండి, వదిలిపెట్టేసేసి. అదొక పెద్ద బాధగా నాకు ఆంతరిక గాయాలు ఉన్నాయి అని పెద్దగా ఏం పట్టించుకోవద్దు. కానీ కొన్ని విషయాలు సీరియస్గానే ఉన్నాయి. కొన్ని విషయాల వల్ల నీవు నార్మల్గా ఉండలేకపోతున్నావు, కొన్ని విషయాల వలన సాధారణంగా అందరితో ఉండలేకపోతూ ఉన్నావు, కొన్ని ఇటువంటి విషయాల వలన సరిగా నిద్రలేకపోతూ ఉన్నావు, తినలేకపోతూ ఉన్నావు, సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నావు, జీవితం ఒక బరువుగా అనిపిస్తుంది. ఇటువంటి ఏదైతే నీకు సీరియస్గా ఉన్నాయి అని అనిపిస్తుందో వాటిని మాత్రమే ప్రియబిడ్డలారా సాయంకాలము స్వస్థత ఆరాధనలో మీరు ప్రే చేయాలి, తీసుకురావాలి, సరెండర్ చేయాలి. గమనించండి, ఇది ఎందుకు మీరు రాసి తీసుకోవాలంటే సాయంకాలము ఆంతరిక స్వస్థత ఆరాధన నడిపించబోతూ ఉన్నాం. ఆ ఆంతరిక స్వస్థత ఆరాధనలో మీరు రాసి తీసుకురండి మీకున్నటువంటి ఆంతరిక గాయాల లిస్ట్. అవి మనము దివ్య ప్రసాద సన్నిధిలో ప్రభు సన్నిధిలో సమర్పించి ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్కు ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా, మన విశ్వాసము ద్వారా ప్రియబిడ్డలారా స్వస్థత పొందాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రిపేర్ అయి తయారై రండి. ఈ 107 క్వశ్చన్స్ సవాలు మీకు ఒక ఎక్స్రే లాగా పనిచేస్తుంది, ఒక స్కాన్ మెషిన్ లాగా ఉంటుంది, మీకు ఒక ఎంఆర్ఐ తీసినట్టు ఉంది, ఎక్స్రే తీసినట్టు ఉంది. ఇది మీరు స్టడీ చేస్తే తెలుస్తుంది నాకు ఎన్ని గాయాలు ఉన్నాయి. ఇది ఒక వ్యక్తిగతమైన ఒక అవగాహన మీకు కలిగిస్తూ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ కలిగిస్తూ ఉంటుంది. నేనేంటి, నా తలంపేంటి, నా మాటలేంటి, నా స్వభావం ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి అని ఒక సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్ కలిగిస్తూ ఉంది. అది ప్రతి ఒక్క మనిషికి కావాలి. అది ఉంటేనే బిడ్డలారా మనము మంచిగా మిగిలి ఉన్న మన జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతాం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనము బలంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ సందేశాన్ని సీరియస్గా తీసుకుని మీరు సిద్ధపడండి. ఈ వాక్యం అయిన వెంటనే ప్రియబిడ్డలారా మీకు బానొక్క టాక్ మీకు ఇవ్వబోతూ ఉన్నారు. నెక్స్ట్ వీడియో రెడీగా ఉంటుంది. అదేంటంటే ప్రియబిడ్డలారా మనము ఎలా శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థత పొందుకుంటాం. ఈ టాక్ కూడా మీరు శ్రద్ధతో వినండి. ఇవి రెంటే ఈ తెలుగు ధ్యాన వడక రిట్రీట్ టాకుల ప్రియబిడ్డలారా మీకు ఒక మంచి అవగాహన కలిగించే 2 సందేశాలు. ఇది 2 మీరు విని సాయంకాలం 6 గంటలకి అభిషేక స్వస్థత పరిశుద్ధ బలిభోజ కోసము, స్వస్థత ఆరాధన కోసం సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీకు ఆంతరిక స్వస్థతను ఆయన ప్రసాదించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన. ప్రభువైన దేవా, ఈ సమయాన్ని బట్టి మీకే వందనములు. నాకు ఆంతరిక గాయాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి ఈ 107 క్వశ్చనైర్ ప్రశ్నలు సహాయపడునుగాక. ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డలతో నీవే మాట్లాడిన ప్రభువా, జ్ఞానం ఇచ్చి నడిపించండి, శక్తిని బలమిచ్చి నడిపించండి, వారికి ఆంతరిక స్వస్థత అనుగ్రహించి వారిని మీ సాక్షిగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా నెక్స్ట్ వీడియో బానొక్క మీతో మాట్లాడబోతూ ఉన్నారు. ఎదురు చూస్తూనే ఉండండి, వాక్యాన్ని ఆలగించండి. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.